జాతీయ సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ పై ప్రస్తుతం తీవ్ర చర్చ నడుస్తోంది. వచ్చే నెలలో చీఫ్ సెలెక్టర్ గా అతడి పదవీకాలం ముగుస్తోంది. వాస్తవంగా అగార్కర్ పదవీకాలం గత జూన్లోనే ముగిసింది. కానీ బీసీసీఐ అతడికి 3 నెలల పొడిగింపు ఇచ్చింది. పరిస్థితులన్నీ సాధారణంగా ఉంటే వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచ కప్ వరకు అజిత్ కొనసాగేవాడే. కానీ సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ వన్డేల నుంచి రిటైర్మెంట్ విషయమై ఇటీవల జరిగిన వివాదం అగార్కర్ పదవి పొడిగింపుపై బీసీసీఐని పునరాలోచనలో పడేసినట్లు సమాచారం. సాధారణ సమావేశంలో బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఇక భారత జట్టుకు సంబంధించి లక్ష్మణ్ పేరు వినిపించడం ఇది తొలిసారేమీ కాదు. 2024లో ద్రవిడ్ హెడ్ కోచ్ గా వైదొలిగాక ఆ పదవికి లక్ష్మణ్ పేరు ప్రముఖంగా వినిపించింది.